వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెంలో సినిమా ఫక్కీలో వివాహిత కిడ్నాప్. కులాంతర వివాహం నేపథ్యంలో ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానాలు. వేల్పూర్లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. 23 కుల సంఘ భవనాలకు 90 లక్షల నిధులు మంజూరు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం. శిలాఫలకం నిర్మించని అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గృహలక్ష్మి దరఖాస్తుదారుల కష్టాలు. కుల ధృవీకరణ పత్రాల కోసం బారులు తీరిన ప్రజలు. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సినిమా ఫక్కీలో వివాహిత కిడ్నాప్ కు పాల్పడ్డారు. భర్తపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు భార్యను ఎత్తుకెళ్లారు. కులాంతర ప్రేమ వివాహం కారణంగానే తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని బాధిత యువకుడు ఆరోపిస్తున్నాడు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించాడు. పడ్డాడు బిడ్డ. పడ్డాడు బిడ్డ. గొడవ అవుతుంది అప్పుడు. వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 కుల సంఘ భవనాలకు 90 లక్షల నిధులు మంజూరు ప్రొసీడింగ్స్ కాపీలను సంబంధిత సంఘాల నాయకులకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 9వ వార్డులోని 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న దోబీ ఘాట్ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. శిలాఫలకం నిర్మించకపోవడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోబీ ఘాట్ శంకుస్థాపన చేయకుండానే ఆయన వెనుతిరిగారు. ఏం చేస్తావు? ఇనాగ్రేషన్ ఏంటి? కాంట్రాక్ట్ గాలి పిలిచి చూపిస్తురా?
చూసుకోవాలి కదా ఇది తయారైందా కాలేదని ఓరన్నర్ బోర్డు అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గృహలక్ష్మి కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బారులు తీరారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆదాయం మరియు కులం సర్టిఫికేట్ కోసం బారులు తీరటం జరిగింది. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ కాగితాలను ఎంఆర్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంది. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న నిరుపేదలు ఒక్కసారిగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు రావడంతో సందడిగా మారింది. టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. అధినేత చంద్రబాబు తాను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి విజయనగరంలోనే ఉన్నామన్నారు. కేసులకు భయపడేది లేదని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. రాష్ట్ర పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు సహా తామంతా విజయనగరంలోనే ఉన్నామని దమ్ముండే వచ్చి అరెస్ట్ చేసుకోవాలని సవాల్ చేశారు. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ వాళ్లే దాడులు చేస్తున్నారని తిరిగి కేసులు మాత్రం తమపై పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ దాడులకు పోలీసులే సాక్ష్యమని వారికి కూడా దెబ్బలు తగిలాయన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ప్రజల కోసం జైలుకెళ్లేందుకనే సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. పెన్నాటు వంశధార ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన విధ్వంసాన్ని ఆ విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటిస్తూ 9వ రోజు ఈ తోటపల్లి నాగావళి నది ప్రాంతానికి ఆయన బయలుదేరుతూ ఉంటే ఉదయం 9 గంటలకి పులివెందుల పిల్లి బయటకు వస్తే చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకునే పులివెందుల పిల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న 73 ఏళ్ల వయసులో 1800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఈ సన్నాసి ప్రభుత్వం 120B 147 148 153 307 115 109 323 324 506 రెడ్ విత్ 149 IPC జరిగింది. అంగళ్ళలో ఘటన జరిగిన సంఘటన 4వ తారీఖు ఈ నెల మధ్యాహ్నం 2:30 గంటలకి కేసు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు పెట్టింది 8 ఆగస్టు రాత్రి 7 గంటలకి. ఈ పిచ్చెక్కడానికి కారణం ఏంటంటే పోలవరం డ్యామ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. స్పిల్వే మీద ఆయన భూగర్భంలో 100 అడుగులు ఆ రోజు పనిచేసే ఏజెన్సీలు భూగర్భంలో 100 అడుగులు కిందకి వెళ్ళి రాయి పట్టుకొని అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకొని స్పిల్వే నిర్మాణం చేశారు. స్పిల్ ఛానల్ నిర్మాణం చేశారు. 28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసాం. గేట్లు తయారు చేసాం. ఈ సన్నాసి ప్రభుత్వం సన్నాసులు వచ్చి ఈ సోమబాబు రాంబాబులు ఆ బుల్లెట్ దింపుతుంది అన్నాడు. వాడు అడ్రస్ వెళ్ళాడు. అర పర్సెంట గత ఏడాది రేపల్లె రైల్వే స్టేషన్ లోని గర్భిణీపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఈ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త కళ్ల ముందే 4 నెలల నిండు గర్భిణీపై 2 మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన గత ఏడాది మేలో చోటు చేసుకుంది. ఈ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2022 మే 1వ తేదీ అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో 4 నెలల నిండు గర్భిణీపై భర్త పిల్లల ఎదుటే 2 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన గుంటూరు జిల్లా 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. రేపల్లె నేతాజీ నగర్ కు చెందినటువంటి పాలుబోయిన విజయకృష్ణ, పాల్దూరి నిఖిల్ ను ఈ కేసులో నిందితులుగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో A3గా ఉన్న నిందితుడు మైనర్ కావడంతో అతడిపై తెనాలి ఫోక్సో కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియా తండాలో గుగులోత్ మంగీలాల్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తన భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. న్యాయం చేస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో బాధితుడు గుగులోత్ మంగీలాల్ టవర్ దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా నేను రాజకీయం సంబంధం లేదు. ఏది అన్యాయం జరుగుతుందంటే దానికి సమాధానం ఉందంటే కర్నూలు నగరంలోని పోలీస్ కళాశాల సమీపంలో రమేష్ ఆచార్య అనే బంగారు వ్యాపారి రాత్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోల్స్ కళాశాల సమీపంలోని వంట సామాగ్రి అమ్మే వ్యక్తుల నుంచి కత్తిపేట తీసుకుని ఒక్కసారిగా గొంతు కోసుకున్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రమేష్ ఆచార్య స్థానిక షరాబ్ వీధిలో బంగారు వ్యాపారం చేసేవాడని టూ టౌన్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. जल्दी फोन कर रहे हैं। గణేష్ నగర్ సార్ నేను హాస్పిటల్ తీసుకోవద్దు సార్. ఫస్ట్ గణేష్ నగర్ తెలుసా నీకు? సార్ మీ అన్ననా? తీసుకో బాబు రా ఇట్లా. ఏది కోసుకున్న ఆయుధం ఏది? ఎక్కడ పోయింది? పట్టుకో పట్టుకోండి పట్టుకోండి. ఫోన్ తీసుకో. పోయేది ఆయన పడి ఏమైతాడు? తమ్ముడు అంట. ఆయన పేరేం పేరు? మీరుంటారా? మీరుంటారా అడ్రస్ చెప్పడానికి? మాకు ఆయన పొద్దు కోసుకున్న పేరేమి? రమేష్. రవి రమేష్ ఎక్కడ? గణేష్ నగర్ లేదు సొంత. ఏం పని చేస్తాడు? బంగారు పని చేస్తాడా? బాబు ఈ ఫోన్ ఎవరిదమ్మా? వాళ్ళే ఉంటారు. ఫోన్ ఎవరిదమ్మా? ఇది
నెల్లూరు వెంకటగిరి పట్టణం 7వ వార్డు సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 7వ వార్డు సచివాలయం వార్డు అడ్మిన్ సెక్రటరీ ముత్యాల వెంకట ప్రసాదరావు 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతని నుంచి నగదును సీజ్ చేశారు. తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపిన వివరాలు, వెంకటగిరికి చెందినటువంటి కొత్త నాగరాజు భార్య మరదలకు ఆయన కొత్తగా తన పేరు మీద ఉన్నటువంటి ఇంటిని 2021లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ ఇంటి ఆస్తులను మ్యూటేషన్ అసైన్మెంట్స్ దరఖాస్తుల కోసం 7వ వార్డు అడ్మిన్ సెక్రటరీ ఎంవి ప్రసాద్ మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావును సంప్రదించగా వారు 20,000 డిమాండ్ చేశారు. ఆ నగదిస్తేనే అసెస్మెంట్ మ్యూటేషన్ చేస్తామని చెప్పడంతో బాధితుడు నాగరాజు ఆయన భార్య స్పందనలో ఏసీబీ 14400 కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేశారు. అయితే 7వ వార్డు సచివాలయంలో వార్డు అడ్మిన్ ఎంవి ప్రసాద్ కు ఆ మొత్తాన్ని ఇవ్వగానే అప్పటికే అక్కడ మాటు వేసినటువంటి ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 20,000 స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ కోటేశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నామని, నిందితులను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో కలివేలమ్మ వీధి నందున్న కొత్త నాగరాజు అనే వ్యక్తి తన భార్య పేరున తన మరదల పేరున హౌసెస్ తన అత్తగారు వాళ్ళ పేరున ఇద్దరు కూతుర్ల పేరున హౌసెస్ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే 2021లో 2021లో ఆ కూతుర్ల పేరున ఆ భూమి ఈ హౌసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సదర్ రిజిస్ట్రేషన్ని మ్యూటేషన్ కనేసి అసెస్మెంట్ కోసం అనేసి అప్లై చేయడం జరిగింది. 7th వార్డు సచివాలయంలో అప్లై చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్ఐ గారు, మున్సిపాలిటీ నందు పనిచేసిన ఆర్ఐ గారు కేవి కోటేశ్వర గారు కూడా కలవడం కలిగింది. దీనిలో భాగంగా మ్యూటేషను, అసెస్మెంటు ప్లస్ నేమ్ చేంజ్ కోసం అనేసి సదరు ఆర్ఐ గారు ప్లస్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఎంవి ప్రసాద్ గారు కలిసి 20,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆ 20,000 రూపాయలు ఇస్తేనే మ్యూటేషను, అసెస్మెంటు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఈ నాగరాజు వాళ్ళ భార్య మాకు ఒక రిపోర్ట్ కూడా స్పందన 14400 యొక్క స్పందనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సదరు డబ్బులు కాంట్రాక్ట్ హ్యాండ్గా అడ్మిన్ సెక్రటరీ తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్ఐ గారిని కూడాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని కోర్టులో రేపు అరెస్ట్ చేసి కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరైనా లంచం అధికారులు ఎవరైనా చేయవలసిన పని చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 14440 కానీ లేదా 1902 కానీ కంప్లైంట్ చేయవలసిందిగా ఏసీబీ తిరుపతి తరఫున మేము అప్పీల్ చేస్తాం. ఒకసారి అది క్లారిఫికేషన్. సచివాలయంలో గుడ్ నేమ్ సార్ దేవప్రసాద్. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి సన్నిధిలో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మొదటగా ఆనవాయితీ ప్రకారం తిరుపతిలోని స్వామివారికి చెల్లెలుగా భావించే తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ब्रह्मणो वेद अमृतेनामृताञ्जलि तस्मै ब्रह्मज ब्रह्मजातरेद ब्रह्मणो देवताः सर्वादेवता विरधरति यावद् वै देवता सर्ववेदविधिं ब्रह्मणेव सन्ति तस्मात् पुरुषशैलाधिपतेव देवदन्नः जपिनिगमो भवति महासाम्राज्याधिकार सिद्धिरस्तु तदास्तु महाकाली महालक्ष्मी महासरस्वती पराभट्टारका श्री बाला त्रिपुरंदरी भक्तवत्तान्तपसाज्वलन्तीं वैरोधनीं धर्मफलेषु जुष्टा दुर्गां अस्मान् स्वस्तिरते दुर्गाणि विश्वा విజయవాడ రైల్వే స్టేషన్లో పనిలో నుండి తొలగించిన కాంట్రాక్టర్ కార్మికులు చేపట్టినటువంటి 3వ రోజు నిరాహార దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రారంభించి మాట్లాడారు. కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతును తెలియజేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పట్టుదలగా ఉద్యమాన్ని కొనసాగించారని తెలిపారు. మోడీ విధానాల వల్ల కాంట్రాక్టర్లకు లాభం, కార్మికులకు నష్టం జరుగుతోందని అన్నారు. సూపర్వైజర్లు కాంట్రాక్టరు కావాలని ఎవరైతే చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించమని గత కొంతకాలంగా కాంట్రాక్టర్ మీద రైల్వే అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి తొలగించేటటువంటి పని చేశారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ రైల్వేలు నమ్ముతూ ఉన్నాడు, విమానాలు నమ్ముతూ ఉన్నాడు, రోడ్లు నమ్ముతూ ఉన్నాడు, సముద్ర మార్గాన్ని నమ్ముతున్నాడు, గనులు నమ్ముతున్నాడు,
అది ఇది అని తేడా లేకుండా అన్నిటినీ అమ్మేసే పని చేస్తామన్నాడు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల్ని చట్ట ప్రకారం పర్మనెంట్ చేయాల్సింది. ఈరోజు మోడీ చేసినటువంటి నిర్వాహకం వలన ఈరోజు కాంట్రాక్టు కార్మికులు భద్రత లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో కాంట్రాక్టులకి కాళ్ళు వచ్చే పని జరుగుతూ ఉన్నాయి. టెండర్లు పాడుకోవటం, చట్టపరమైనటువంటి హక్కుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి కార్మికుల మీద దాడి చేయటం, వాళ్ళని వేధించటం, ఉద్యోగాల నుంచి తొలగించటం, దీనికి ప్రభుత్వ అధికారులు కూడా సపోర్ట్ చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకొని ఈరోజు కార్మికులకు ద్రోహం చేసేటటువంటి పని విజయవాడ జోన్లో జరుగుతూ ఉంది. అందుకని అధికారులను మేము వెంటనే అడుగుతూ ఉన్నాం, ఈ 70 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు విధుల్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయకపోతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షలు మీరు తిన్నారో అన్నా మీరు వెలికితీసేటటువంటి పని చేయండి. బయటకు చెప్పే పనైనా చేయండి, లేదా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోండి. ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? 25 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మీ గేటు ముందు కూర్చుంటా ఉన్నారు మహిళలు. కనీసం సిగ్గుండాలి అధికారులకైనా ప్రభుత్వానికైనా. ఇన్ని రోజుల నుంచి పని కోసం ఈ రకంగా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడదాం, వాళ్ళ పని వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. కార్మికులందరినీ విధుల్లో తీసుకునే వరకు పోరాడతాం. ఒకవేళ అలాంటిది జరగకపోతే కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడున్న సూపర్వైజరు, కాంట్రాక్టరు, వాళ్ళ ఆఫీసులు ఏ రకంగా తీసుకొని కూర్చుంటారో కూడా మేము కూడా చూస్తాం. సిఐటియు కార్మికుల్ని తొలగిస్తే అన్యాయంగా చూస్తూ ఊరుకోదు. మొత్తం సిఐటియు అవసరమైతే మొత్తం అండగా నిలబడిద్ది. దీన్ని తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిద్దని ఇక్కడున్నటువంటి కాంట్రాక్టర్కి, సూపర్వైజర్లకి, అధికారులకి, ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కే ధనలక్ష్మి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెంలో సినిమా ఫక్కీలో వివాహిత కిడ్నాప్. కులాంతర వివాహం నేపథ్యంలో ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానాలు. వేల్పూర్లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. 23 కుల సంఘ భవనాలకు 90 లక్షల నిధులు మంజూరు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం. శిలాఫలకం నిర్మించని అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గృహలక్ష్మి దరఖాస్తుదారుల కష్టాలు. కుల ధృవీకరణ పత్రాల కోసం బారులు తీరిన ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.